హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ టాక్స్ విత్ సుభాష్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ చూసుకున్నట్లయితే ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్లో చాప్టర్ 3. దానికోసం మనం ఒకసారి చెప్పుకున్నట్లయితే చాప్టర్ 3లో ది మిరాకిల్ వర్కింగ్ పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి రచయిత అయినటువంటి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు వివరించడం జరిగింది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు, ముఖ్యమైన పాయింట్లు మీ ముందు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మీ సబ్కాన్షియస్ మైండ్ ఉన్నటువంటి శక్తి అనేది చాలా అంతులేనిది, చాలా గొప్పది. మీకు ప్రేరణ కలిగిస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ గైడ్ చేస్తుంది. మీ యొక్క జ్ఞాపకాల నుండి గత జీవితంలోకి ఉన్న ఎన్నో విషయాలను కూడా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది వెలికి తీయగలదు. మీ గుండె చప్పుడు, మీ బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండే కంట్రోల్ చేస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు కూడా విశ్రమించదు, నిద్రపోదు, రెస్ట్ తీసుకోదు. అది ఎల్లప్పుడూ కూడా మీకోసమే పనిచేస్తుంది. మీరు నిద్రపోయే ముందు దాంతో స్పష్టంగా చెప్పండి. మీరు ఒక పని అనుకుంటున్నారని చెప్పండి. మీరు కోరుకున్న ఫలితాలను నిజం చేయడానికి మీలో ఉన్నటువంటి అనంతమైన శక్తులను మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ బయటకు తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. చాలామంది రచయితలు, కళాకారులు గొప్ప గొప్ప రచనలు చేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని అర్థం చేసుకున్నారు కనుకే వాళ్ళు ఆ విధమైనటువంటి గొప్ప రచనలు చేశారు. వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్ను అర్థం చేసుకుని దాన్ని ఉపయోగించుకున్నారు. మీరు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ముద్రించినటువంటి భావాలు, నమ్మకాలు, సిద్ధాంతాలను మీరు మీ జీవితంలో వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మీ ఆలోచనలే మీ అనుభవాలు అవుతాయి మిత్రులారా. యువర్ థాట్స్ బికమ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. దీనికోసం అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఒక విషయం చెప్పారు. రోజంతా మనిషి ఏ విధంగా ఆలోచిస్తుంటాడో ఆ విధంగానే ఆ మనిషి తయారవుతాడని చెప్పడం జరిగింది. మిత్రులారా, మీ యొక్క నిరాశ, నిస్పృహలకి అన్నిటికీ కారణం ఏంటనుకుంటున్నారు? సమస్యలు అనుకుంటున్నారా? మీ చుట్టూ ఉండే పరిసరాలు అనుకుంటున్నారా? మీ నిరాశ, నిస్పృహలకి అన్నిటికీ కారణం మీ యొక్క కోరికలు తీరకపోవడమే. మీ యొక్క కోరికలు తీరలేనట్లయితే అవి మీకు నిరాశను కలిగిస్తాయి. మీరు నెగిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తే, డిస్ట్రక్టివ్గా, వినాశకరంగా ఆలోచిస్తే మీ ఆలోచనలే మీ ఎమోషన్స్గా బయటకు వస్తుంటాయి. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యమైనది. వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం ద్వారా మీకు మీరే నష్టం కలిగించుకుంటున్నారు. కోపంతో, భయంతో, అసూయతో, పగలతో రగిలిపోతున్నట్లయితే మిమ్మల్ని మీరే గాయపరుచుకుంటున్నారు, మీకు మీరే హాని చేసుకుంటున్నారు. ఇటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీకు పాయిజన్, విషయాలు తీసుకొస్తాయి. ఇవి మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రవేశిస్తాయి. మీరు పుట్టేటప్పుడు ఏమైనా నెగిటివ్ స్వభావంతో పుట్టారా? లేదు కదా. మీరు ఎదిగే కొలది మీ యొక్క జీవితంలో జరుగుతున్న సంఘటనలు ద్వారా మీరు ఆ నెగిటివ్ థాట్స్కి అలవాటు పడిపోతున్నారు. కాబట్టి మిత్రులారా, ఇమ్మీడియట్గా ఇప్పుడే ఈ క్షణమే వాటన్నిటిని కూడా చెరిపివేయండి. మీ సబ్కాన్షియస్ మైండ్లోకి లైఫ్ గివింగ్ థాట్స్, జీవాన్నిచ్చే ఆలోచనలు అందించండి. మీలో ఉన్న వ్యతిరేక ఆలోచనలు అన్నీ కూడా ఈరోజే వైప్ చేయండి, తుడిచివేసేయండి. ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నట్లయితే మీ గతంలో జ్ఞాపకాలు అనేవి ఏమీ గుర్తుండవు, ఏమీ మిగులుండవు. మనిషి గతంలో జరిగినటువంటి సంతోషమైన సంఘటనల కంటే కూడా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ సంఘటనలు, మనల్ని ఎవరైనా విమర్శించారా, మనకి ఎవరైనా నెగిటివ్ చేస్తారా, ఆ విషయాలను గుర్తుపెట్టుకుంటూ ఆ విషయాలను నిరంతరం జపిస్తూ తనకి తానే హాని చేసుకుంటున్నాడు. మనిషికి ఇతరులు హాని చేయవసరం లేదు. మన ఆలోచన విధానమే మనమే హాని చేసుకుంటున్నాం. ఒక వ్యక్తి మనల్ని ఎవరో తిట్టారనుకోండి, ఆ వ్యక్తి మనల్ని ఒకసారి తిడతారు, లేదా మనం ఒకసారి విమర్శించి ఉండొచ్చు. కానీ ఆ విషయాన్ని నీకు వీలైనప్పుడల్లా దాని గురించి ఆలోచించి నన్ను పలానా వాళ్ళు ఎలాగన్నారు, నన్ను పలానా వాళ్ళు అలాగన్నారని చెప్పి నిరంతరం ఒక్క మాట అన్నదానికి మీరు ఆ మాటనే పదే జపిస్తూ ఆ వ్యక్తి మీద లేదా ఆ మనిషి మీద విపరీతమైన పగ, ద్వేషాన్ని పెంచుకుంటారు. దానివల్ల ఆ వ్యక్తికి ఎటువంటి లాస్ ఉండదు, ఎటువంటి నష్టం ఉండదు. కానీ నష్టం అంతా జరిగేది మీకే. దీనివల్ల మీ ఆలోచన అన్నీ కూడా నెగిటివ్గా, కోపంతో, పగతో రగిలిపోతాయి. సో దీనివల్ల మీకు ఏం జరుగుతుంది అంటే మీ జీవితంలో మీకు మీరే గుండెపోటు తెచ్చుకోవడం, అల్సర్స్ తెచ్చుకోవడం, బీపీ, హై టెన్షన్, ఇటువంటివన్నీ కూడా ఎవరో మనకు తీసుకురావడం లేదు.
మీకు మీరే తీసుకొస్తున్నారు. మీ ఆలోచన విధానం ద్వారానే మీకు మీరు ఇటువంటి నెగెటివ్ ఇంపాక్ట్స్ అనేవి మీరు పుట్టించుకుంటున్నారు. మీరు మీ జీవితంలో ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు ఇమాజినేషన్ ద్వారా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే స్వీకరిస్తుంది. ఈ పుస్తకంలో రచయిత 1840 1840లో బెంగాల్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి వివరించడం జరిగింది. ఏంటంటే ఆ సంఘటన 1840లో బెంగాల్లో అసైల్డ్ అనే ఒక డాక్టర్ ఉండేవారట. అతను ప్రాక్టీస్ చేసేవారట. ఆ కాలంలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. అతను చేసినటువంటి అనేక శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్ అనేవి ఆల్మోస్ట్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఆ టైంలో అప్పుడు ఎటువంటి అనస్థీషియా లేదు. అయినప్పటికీ కూడా అతను తన యొక్క మాటల ద్వారా తన యొక్క రోగులకు మానసిక అనస్థితి మాత్రమే ఇచ్చేవాడు. అది నిజమని నమ్మేవారు తన యొక్క పేషెంట్స్. సో ఆ విధంగా అతను ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి నొప్పి, ఎటువంటి బాధ, ఎటువంటి భయం లేదని చెప్పి అనేక మంది చెప్పడం జరిగింది. ఏంటి దీంట్లో విషయం ఏంటంటే ఆ కాలంలోనే అప్పుడే సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తులను ఆ డాక్టర్ గ్రహించి దానిని తనకు అనుగుణంగా మలుచుకోవడం జరిగింది. ఆ పేషెంట్స్ కూడా డాక్టర్ గారు చెప్పేటటువంటి ఆ విషయాలు నిజమని భావించి వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించడం వల్ల వాళ్ళకి ఎటువంటి అపాయం కూడా జరగడం లేదు. అదేవిధంగా స్కిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వ్యక్తి తన సబ్కాన్షియస్ మైండ్ ఉపయోగించి దానికి ప్రతిరోజు ఇన్స్ట్రక్షన్స్తో ప్రార్థన చేయడం ద్వారా తన స్కిన్ యొక్క రోగాన్ని ఏ విధంగా తొలగించుకున్నాడు అన్న విషయాన్ని కూడా కొంచెం వివరంగా వివరించడం జరిగింది. అదేవిధంగా కంటి చూపు మందగిస్తున్నటువంటి వ్యక్తి యొక్క చూపు తిరిగి ఏ విధంగా పునఃప్రారంభమైందో అనే విషయాన్ని కూడా ఈ బుక్లో రచయిత వివరించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, సబ్కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి అనంతమైన శక్తిని గ్రహించి దానిని మీకు అనుగుణంగా మీకు తగ్గట్టు మార్చుకుని జీవితంలో అద్భుతమైన విజయాలు, అద్భుతమైన ఆనందాన్ని పొందండి. మీరు చేస్తున్న పనులు అద్భుతం. మీ సబ్కాన్షియస్ మైండ్ వాటన్నిటిని కూడా బాగా అర్థం చేసుకుంటుంది. అవన్నీ కూడా నిజ జీవితంలో మీ ముందుకు వచ్చేటట్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలో, ప్రేయర్లో విశ్వాసం ఉంచితే మీకు కావాల్సినవన్నీ కూడా మీకు లభిస్తాయి. ఇక్కడ కావాల్సింది ఒకే ఒక విషయం, నమ్మకం. మీరే మీకు నమ్మకం ఉండాలి. మీరు చేస్తున్న ప్రార్థన పట్ల, ప్రేయర్ పట్ల, మీకు కావాల్సిన వస్తువుల పట్ల అది నా జీవితంలో నిజంగా జరుగుతుందనే నమ్మకం అణువణువ మనస వాచ కర్మణ అంటారు కదా, ఆ విధంగా మీ మనసులో విపరీతంగా మీరు దాని ఇమాజినేషన్ రూపంలో ఊహించుకున్నట్లయితే మీకు అన్నీ కూడా మీ కళ్ళ ముందు కదిలాడుతాయి. కావాల్సినవన్నీ కూడా మీకు లభిస్తాయి. చివరిగా ఈ లెసన్ ఎండింగ్కి వచ్చేసాము. మీ సబ్కాన్షియస్ మైండ్ మీ శరీరాన్ని నిర్వర్తించే ముఖ్యమైన పనులన్నింటినీ కూడా అది నియంత్రిస్తుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు. మీరు తెలుసుకోవాల్సిందల్లా దాన్ని ట్రైన్ చేయడమే. నిద్రపోయే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక ప్రత్యేకమైన కోరికను కోరండి. దానికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తిని మీకు మీరే నిరూపించుకోండి. మీరు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్పై ఏ ముద్రలు వేసినా అవి పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపంలో వ్యక్తీకరించబడతాయి. అందువల్ల మీరు సబ్కాన్షియస్ మైండ్స్లో ఉన్న అన్ని భావాలను, ఆలోచనలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. యాక్షన్ రియాక్షన్ అనేది ఈ యూనివర్సల్ లా. ఇది ఎప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మీ ఆలోచన యాక్షన్ అయితే దానికి రియాక్షన్ మీ సబ్కాన్షియస్ మైండ్ తనంతట తానే ఆలోచనలకి రియాక్షన్ చేయడం ప్రారంభిస్తుంది. నిరాశకు మూల కారణం ఏంటంటే మీ యొక్క కోరికలు తీరకపోవడమే. అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ సబ్కాన్షియస్ మైండ్కు వాటి అనుగుణంగానే స్పందిస్తుంది. మీ మంచిని మీరే అడ్డగించుకుంటారు మిత్రులారా. మనిషి యొక్క జీవితంలో సిద్ధాంతం ఏంటంటే జీవితం లయబద్ధంగా, సామరస్యంగా ప్రవహిస్తుంటుంది. మీరు బుద్ధిపూర్వకంగా నాకు ఈ కోరికను కలిగించే సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని అర్థం చేసుకుంటే చాలు. దాని ద్వారా మీ యొక్క కోరికలన్నీ కూడా మీరు నెరవేర్చుకోవచ్చు. శాంతి గురించి మంచి ఆలోచనలతో మీ సబ్కాన్షియస్ మైండ్ నింపండి. అది ఎప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలను సామాన్యంగా చేసుకుంటుంది. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు బెస్ట్ కోరికలు మాత్రమే కలిగి ఉండడం మంచిది. మంచి కోరికలు మాత్రమే కలగడం చాలా మంచిది. మీ సబ్కాన్షియస్ మైండ్స్ అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది. మీ సమస్య హ్యాపీ ఎండింగ్ వచ్చినట్లుగా, సరైన సమాధానం లభించినట్లుగా మీకు మీరే ఇమాజినేషన్ చేసుకోండి. ఏదో సాధించినట్లుగా ఫీల్ అవ్వండి. మీరు ఊహించిన దాన్ని, అనుభూతి చెందిన దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ మనసు స్వీకరిస్తుంది. దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటుంది. సో మిత్రులారా, ఈ చాప్టర్ ఇక్కడితో ముగిసింది.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ చాప్టర్ 4తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ.